హాయ్ అండి, వెల్కమ్ టు రవలీస్ కిచెన్. ఇవాటి మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఇది చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇందులో షుగర్ ఉపయోగించకుండా బెల్లంని ఉపయోగించి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 1 కప్పు, బెల్లం 1 కప్పు, నీళ్లు 3 కప్పులు, ఇలాచీ పొడి 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోండి. ఏదైనా మందపాటి గిన్నె పెట్టేసుకోండి. అందులో 1 కప్ వరకు నెయ్యిని వేసుకోండి. మందం గిన్నె పెట్టుకున్నట్టయితే మీకు అడగంటకుండా ఉంటుందండి. అందుకని మందపాటి గిన్నె ఏదైనా ఉంటే పెట్టేసుకోండి. అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. మీరు ఏ కప్ అయితే నెయ్యిని మెజర్ చేసుకుంటారో అదే కప్పుతోటి గోధుమ పిండి, బెల్లంని కూడా వేసుకోండి అదే కప్పుతోటి. చూడండి, ఇలా కలుపుతూనే ఉండండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలపండి, హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతుంది. మనకేమి ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండండి కంటిన్యూస్గా. అడగంటకుండా కూడా ఉంటుంది మనకి, అందుకని కలుపుతూనే ఉండండి. మనము ఇలా కలుపుకోవడం వల్ల, నెయ్యిలో వేసుకొని కలుపుకోవడం వల్ల ఏంటంటే ఆ పిండి పిండి వాసన ఏదైతే ఉంటుందో అది పోతుందండి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి, కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది కదండి. ఇప్పుడు మరొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 1 కప్ వరకు బెల్లంని వేసుకోండి. మనం ఏ కప్ తోటి అయితే నెయ్యి వేసుకున్నామో అదే కప్ తోటి బెల్లంని కూడా వేసుకోండి. అందులోనే ఒక 3 కప్పులు నీళ్లు పోసేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగే వరకు బాగా కలుపుకోండి. బెల్లం అంతా కరగాలండి. కరిగి ఒకసారి బాయిలింగ్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. మనకు ఒకసారి బెల్లం అంతా కరిగిపోయి ఇలా మసులుతుంది కదండి. ఇలా మసిలేటప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇందాక మనం గోధుమ పిండి కలుపుతున్నాం కదండి, దాన్ని కలుపుతూనే ఉండండి. అస్సలు కలపడం మాత్రం ఆపకండి. చూడండి, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదండి. మనకి మంచి వాసన కూడా వస్తుంది ఇలా గోల్డెన్ కలర్లోకి మారాక. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి బెల్లంది సిరప్, ఆ సిరప్ కొద్ది కొద్దిగా పోస్తూ ఇలా కలుపుతూనే ఉండండి కంటిన్యూస్గా. లో ఫ్లేమ్లో పెట్టుకొని పోసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని పోసుకోకండి, చిల్లుతుంది మొత్తము. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా పోస్తూ ఉండండి. మీరు ఇలా కలుపుతూ ఉంటుంటే ఆ గోధుమ పిండి అనేది బెల్లం యొక్క సిరప్ని మొత్తం పీల్చుకుంటుందండి. బెల్లం యొక్క సిరప్ మొత్తం పీల్చుకునే వరకు కలుపుతూ ఉండండి. చూడండి, ఆ బెల్లం సిరప్ అనేది గోధుమ పిండి మొత్తం పీల్చేసుకుంది. ఇలా ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. మీకు ఆ స్వీట్ అనేది, గోధుమ పిండి హల్వా అనేది ఇలా ప్యాన్ నుంచి విడిపోతూ ఉంటుందండి. మనకి బాగా కుక్ అయ్యాక మనకి ప్యాన్లో నుంచి ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. ఆ టైం వరకు కలుపుతూనే ఉండండి. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోండి. ఆ ఇలాచీ పొడి బాగా కలిసేలాగా కలపండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండండి. చూడండి, గోధుమ పిండి అనేది మనకి ఇలా ప్యాన్లో నుంచి సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అవుతుందంటే ఆల్మోస్ట్ గోధుమ పిండి స్వీట్ రెడీ అయిపోయినట్టే మనకి. చూడండి, నెయ్యి కూడా మనకి ఇట్లా సైడ్స్కి విడిపోతూ ఉంటుంది. నెయ్యి అనేది మనకి తేలుతూ ఉంటుంది. ఈ టైంలో మనకి గోధుమ పిండి హల్వా అనేది రెడీ అయిపోయినట్టే. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతేనండి, గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇది చాలా హెల్దీ మరియు టేస్టీ రెసిపీ అండి. మనం ఇందులో షుగర్ అసలు వాడలేదు, బెల్లంతోనే ఎలా చేయాలో చూపించాను మీకు. ఇప్పుడు దీన్ని బాదంతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, మన గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయినట్టే. మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.